బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్లు పరస్పరం తోచుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దాంతో గొడవ రేగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అంతా హతాశులయ్యారు. పోలీసుల సమావేశంలోకి వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటికి తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్లు పరస్పరం తోసుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. దాంతో గొడవ చెలరేగింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుల సమక్షంలోనే ఈ గొడవ జరగడంతో అంతా హతాశులయ్యారు. పోలీసుల సమావేశంలోకి వచ్చి కౌశిక్ రెడ్డిని బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ల మధ్య గొడవ చెలరేగింది. ఈ రగడకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ ఫోన్ లైన్ అందిస్తారు. ఎస్ విజయ్ భాస్కర్, అటు మంత్రుల సమక్షంలోనే ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్ పరస్పరం మాట పెరిగి వివాదానికి దారితీసింది. ఈ రగడకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్ భాస్కర్? కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో జరగాల్సినటువంటి సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి విషయం అందరికి తెలిసిందే. ఇక అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ప్రతిసారి కూడా అక్కడ ఎమ్మెల్సీ ఇక ఉన్నటువంటి జీవన్ రెడ్డి తన యొక్క ఆసనం వ్యక్తం చేయడం, అదేవిధంగా జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి సెటిల్ జరిగినటువంటి విషయం ఇవన్నీ చూసాం. కానీ ఈ రోజు కరీంనగర్ లో అభివృద్ధి కార్యక్రమాలపైన జరగాల్సినటువంటి సమావేశంలో జరిగినటువంటి వైఖరితో ఒక్కసారి ఇటు మంత్రులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు హఠాత్పరిమాణానికి గురైనటువంటి సంబంధం అయితే జరిగింది. ఒక సమీక్ష సమావేశం ప్రారంభమైనటువంటి తర్వాత మధ్యాహ్నం వేళ ప్రారంభమైన సమావేశం జరుగుతున్నటువంటి తరుణంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్నటువంటి తరుణంలో హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఏ పార్టీ నుంచి గెలిచావు, ఏ పార్టీ తరఫు నుంచి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పగానే ఒకసారిగా మీదికి వెళ్లి అక్కడ రసాభాసం అనేటువంటి సందర్భంలో ఒకనొక సమయంలో ఇద్దరు ఘర్షణకు దిగినటువంటి వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇక వెంటనే స్పందించినటువంటి పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల ఆదేశంతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్ళిపోవడంతో వాతావరణం చల్లదు. కానీ ఇలాంటి వైఖరికి ప్రారంభించడం, ఇలాంటి వైఖరిని అనుసరించడం ఇదంతా కూడా కౌశిక్ రెడ్డికి
విదితమే అని చెప్పేసి కూడా ఇటు ఎమ్మెల్యే సంజయ్ తో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం అక్కడ కనిపించాయి. ఇక ప్రతిసారి కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి తరుణం అయితే కనిపిస్తుంది. మరోవైపు హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తాను ప్రశ్నిస్తే తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నారు అన్నటువంటి క్వశ్చన్ మాత్రమే రేజ్ చేశాను. అవసరమైతే ఆ పార్టీ నుంచి ఏ పార్టీ నుంచి గెలిచారో కూడా చెప్పాలి. అలా చెప్పడంతో పాటు పార్టీకి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలకు వచ్చి మళ్ళీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కారు పార్టీకి సంబంధించినటువంటి బీఫామ్ పై గెలిచినటువంటి ఎమ్మెల్యే ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాట్లాడతారు, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ఏ విధంగా చెప్తారు, తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటే తన యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎందుకంటే సమీక్ష సమావేశంలో ఒక ఎమ్మెల్యే పైన ఎలాంటి దాడి చేస్తారు, ఎలా మీదికి వస్తారు, ఎలా చేయి వేస్తారు, ఇది ఎలాంటి సభ్యత అని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరోవైపు ప్రశ్నిస్తున్నటువంటి సమయం కనిపిస్తుంది. తాను దాడి ఎక్కడ చేయలేదు, కేవలం ప్రశ్నించాను. ఎందుకంటే బీ ఫామ్ పైన కారు పార్టీ బీఫామ్ పైన గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీ పథకాలతో పుచ్చుకోవడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ తరఫున సమాధానం ఏ విధంగా చెప్తారు, దీనికి సమాధానం చెప్పాలంటూ కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను అడగడం మాత్రమే చేశాను తప్ప నేను అడిగిన దాంట్లో తప్పేంటి అంటూ కూడా కౌశిక్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయాలి, రిజైన్ చేసి పార్టీ మీద గెలవాలంటూ కూడా అక్కడి నుంచి అంటే విషయం ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకునేటువంటి తరుణంలో పోలీసులు అయితే నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బయటకు పంపించారు. బయటకు పంపించినటువంటి తరుణంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్తూ కామెంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఒక్కసారిగా ఇద్దరి మధ్య జరిగినటువంటి వాతావరణంతో ఇటు కరీంనగర్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే జనవరి సంక్రాంతి ఫెస్టివల్ నుంచి కూడా ప్రభుత్వం మరికొన్ని కార్యక్రమాలను కూడా అమల్లో పెట్టింది. దీనికి సంబంధించి ఇటు మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరం గడిచినటువంటి తరుణంలో మరికొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి, ఆ కార్యక్రమాలపైన ముందుకు వెళ్ళాలి. ఇక ఫిబ్రవరి మాసంలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ సంబంధించి పార్టీ కార్యక్రమాలను అవలంబిస్తూనే ముందుకు వెళ్ళాలి. డెవలప్మెంట్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య జరిగినటువంటి వాగ్వాదం అనుకున్నా ఒకరిపై ఒకరు దూషణ చేసుకోవడం, వ్యక్తిగతంగా దూషణ చేసుకోవడం, చేతుల్లో పైకి వెళ్ళడం ఇవన్నీ చూసినటువంటి తరుణంలో ఒక్కసారిగా ఇటు మంత్రులు కూడా అవక్కయ్యారు. ఎందుకంటే రాష్ట్రంలో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మంత్రులందరూ కూడా అక్కడే ఉన్నారు. వీరి మంత్రుల సమక్షంలోనే జరిగినటువంటి ఈ పరిణామంతో ఇటు మంత్రులు కూడా ఒక్కసారిగా అవక్కయ్యారు. అయితే మరింత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటూ ఉండేందుకు ఇటు పోలీసులు అదేవిధంగా ఉన్నతాధికారుల సూచనల మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేని అక్కడి నుంచి బయటకు పంపించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అదే ప్రతిసారి సమీక్ష సమావేశాలు జరగడం, ఒకరిపైన ఒకరు కామెంట్ చేసుకోవడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. ఈ ఘటన చోటు చేసుకోవడం మొట్టమొదటిసారి జరిగినటువంటి ఘటనతో ఒక్కసారి ఇటు అధికార యంత్రాంగంతో పాటు మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు, కార్యకర్తలు, నాయకులు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా అవక్కమైనటువంటి నేపథ్యం అయితే కనిపించింది. మరోవైపు ఇటు కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా తమ ఎమ్మెల్యేను ఇంతమంది పోలీసులతో ఏ విధంగా బయటకు పంపిస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు కూడా అక్కడ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారిగా అంటే వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకే, శాంతి భద్రత తీసుకోకుండా ఉండేందుకే పోలీసులు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారంటగా పోలీసు యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. కానీ కరీంనగర్ కలెక్టరేట్ లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామాలతో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా ఒక్కసారిగా అవక్కైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి వస్తేనే ఇలాంటి గొడవలు జరుగుతాయంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పడం లేదు, తను జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించానంటూ కూడా వీరు సర్దించుకునేటువంటి ప్రయత్నం అయితే చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీ పైన గెలిచారో చెప్పాలి, తను రిజైన్ చేసి మరోసారి ఎన్నికలకు వెళ్లాలంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేయడం చూసినైతే పొలిటికల్ హీట్ ఏ విధంగా ఉందనేది మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి
ప్రారంభించడం, సమీక్షలు చేయడం అలవాటుగా మనం చూస్తున్నాము. ప్రతి పార్టీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సెంటిమెంట్ జిల్లా కార్యక్రమాలు ఉన్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు ఇవి జరిగినా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రంగా, అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 జిల్లాలో ఎక్కడ కూడా చోట నుండి ప్రారంభించడం 2 పార్టీలకు సెంటిమెంట్. కానీ కరీంనగర్ లో ఇప్పుడు జరిగినటువంటి సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. సంక్రాంతికి మరికొన్ని కార్యక్రమాలను, సంక్షేమ పథకాలనుకున్న అభివృద్ధి కార్యక్రమాల దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా అవక్కైనటువంటి పరిస్థితి ఉంది. తమకు రక్షణ లేదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో తమకు రక్షణ లేదని చెప్పేసి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కామెంట్ చేయడం లేదు, తననే బయటకు నెట్టివేశారు పోలీసులు. ఎందుకంటే అధికారంలో ఉన్నామని చెప్పేసి వారందరూ కూడా తనని బయటకు నెట్టివేశారంటూ కూడా హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు పరస్పర విమర్శలు అయితే చేశారు. దీనిపైన ఇటు బీఆర్ఎస్ అధిష్టానం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది చూడాలి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తమ వాదన మాత్రమే వినిపించాము, కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాల పైన మాట్లాడుతున్నటువంటి తరుణంలో ఏ పార్టీ పైన కూడా గెలిచే అధికారం మాకు అడిగే హక్కు కూడా లేదా, అడిగే ప్రశ్న కనీసం మాకు టైం ఇవ్వరా అంటూ కూడా ఇటు పాడి కౌశిక్ రెడ్డి చెప్తుండగా, తన పైన దాడి చేశారంటూ కూడా జగిత్యాల ఎమ్మెల్యే తమకు దాడి చేశారు, తమకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇలాంటి దాడులు ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి దాడులకు పాల్పడడం ఎంతవరకు సబసు? ఎందుకంటే ఇటు కార్యకర్తలు ఎమ్మెల్యేల తీరు ఏ విధంగా ఉంటే కార్యకర్తలు అదేవిధంగా నాయకుల తీరు ఏ విధంగా ఉంటుందంటూ కూడా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం అయితే మనం అక్కడ చూడడం. ఇద్దరి మధ్య జరిగినటువంటి ఈ వాతావరణం ఒక్కసారిగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక సమీక్షలు జరుగుతున్నటువంటి తరుణంలో సంక్రాంతి అంటే పండుగ తర్వాత కూడా ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అభివృద్ధి అంశాలపైన మాట్లాడాలి, కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలకు దిగడం, అదేవిధంగా పరస్పరంగా దాడులకు పాల్గొనడం ఎంతవరకు అనేది కూడా ఇటు మరోవైపు అయితే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రధాన కామెంట్స్ ఏంటి? ఈ నేపథ్యంలో అటు కౌశిక్ రెడ్డి పార్టీ ఫిరాయింపుల్ని తెరపైకి తీసుకురావడం దీని వెనక ప్రధాన కారణం ఏంటి? మనం చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలన్నీ కూడా ఇటు బీఆర్ఎస్ స్థానికంగా ఉన్నటువంటి ఆ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మధ్యలో అనేక రోజువారీగా అనేక అంశాలు తెరపైకి వస్తా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలకు దిగుతున్నారని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. గతంలో జరిగినటువంటి అనేక అంశాలు అంటే గత దశాబ్ద కాలంగా జరిగినటువంటి పనులన్నింటినీ కూడా హోల్లో పెట్టి గతంలో చూసినట్లయితే హుజురాబాద్ కేంద్రంగా దళితులకు అందించాల్సినటువంటి దళిత బంధు చెక్కుల విషయంలో అనుకున్నా దానికి సంబంధించినటువంటి అకౌంట్స్ అన్ని కూడా ఫ్రీజింగ్ చేశారు. వచ్చినటువంటి నిధులను గత మాజీ సీఎం కేసీఆర్ చేసినటువంటి అనేక పనులను, అదేవిధంగా వచ్చినటువంటి అనేక హయాంలో జరిగినటువంటి పనులన్నింటినీ హోల్లో పెట్టారు. ఈ విధంగా దళితులకు ఇచ్చినటువంటి 10 లక్షల అమల్లో కూడా హోల్లో పెట్టారు. వాటన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి గతంలోనే దాదాపు 2 నెలల క్రితమే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ కేంద్రంగా ధర్నాకు దిగడం అక్కడ పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇక వారిని అక్కడ జరిగినటువంటి అంశాలను సరిదిద్దేందుకు, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి వాటిని పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులు సద్దుమణిగాయని చెప్పేసి కూడా భావించినటువంటి నేపథ్యం. గతంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇటు కళ్యాణ లక్ష్మి చెక్కులు అనుకున్నా, దళిత బంధు అనుకున్నా, అదేవిధంగా పనులకు సంబంధించినటువంటి బిల్లులు అనుకున్నా, ఆ ప్రొసీడింగ్లన్నా అవన్నీ కూడా రిలీజ్ చేయాలి, హోల్లో పెట్టినటువంటి వారన్నీ కూడా అమలు చేయాలనేటువంటి ఒక డిమాండ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. ఇక దానికి సెటైర్ గానే, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అనేక బిల్లులను గత సంవత్సర కాలంగా ఉన్నటువంటి పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా గత 5 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి సర్పంచ్లకు సంబంధించినటువంటి అనేక పెండింగ్ బిల్లులను గత 6 నెలల కాలంలోనే చెల్లించామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకొని వస్తుంది. అదే అంశాన్ని కూడా ఇటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఈ మధ్యలోనే కూడా ఇద్దరి మధ్య మాట పెరిగినటువంటి తరుణంలో తాను ఏ పార్టీ నుంచి గెలిచారో చెప్పాలి, ముందుగా చెప్పిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ తరఫున వగలత్తు పుచ్చుకోవాలంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం ఇద్దరి మధ్య మాట పెరిగి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అయితే మనం కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగినటువంటి అంశాన్ని తెరపైన తీసుకోవచ్చు. కానీ మంత్రుల సమక్షంలోనే దాదాపు 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఒక్కసారిగా మాట పెరిగి పైకి వెళ్ళిపోవడం, ముఖ్యంగా ఇటు హుజురాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి డాక్టర్ సంజయ్ తనపై దాడి చేశారంటూ కూడా డాక్టర్ సంజయ్ ఆరోపించినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ఏదైనా ఉంటే
మాట్లాడాలి తప్ప ఇలాంటి వ్యక్తిగత దూషణలకు ఎలా బదిలిస్తారంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యం కనిపించింది. ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలు అనుకున్నా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్టులు అంశం అని చెప్పేసి కూడా అనేక సోషల్ మీడియా ఇకగా అదేవిధంగా ఇప్పటికే చర్చకు దారితీసినటువంటి అంశం. మరో 24 గంటల క్రితం చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొన్ని గ్రామాలలో, కొన్ని మండల కేంద్రాలలో, కొన్ని సెంటర్లలో కూడా ఇటు రైతు బంధు అదేవిధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా ఎప్పుడు అమలు చేస్తారు సీఎం గారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఫ్లెక్సీలు వేశారంటూ ఇటు కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ బీఆర్ఎస్ పార్టీలు అనేక అంటే నిబురు కప్పిన నిప్పులా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు తెరపైకి వచ్చే ఈ రోజు అన్ని కూడా బయటపడ్డాయని మనం భావించవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గువారేలా కూడా రాజకీయ అంశాలు ఉన్నాయి. ఇంకా మరో నెల రోజుల సమయం తర్వాత ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నటువంటి ఒక న్యూస్ బయటకు వచ్చినటువంటి తరుణంలో కూడా ఒక్కసారిగా మరింత పొలిటికల్ హీట్ అంటే ఇప్పటికే ఉన్నటువంటి పొలిటికల్ హీట్ కు తోడుగా మరింత హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశాలను పరిగణలోకి తీసుకొని ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి సమీక్ష సమావేశాలకు సంబంధించి ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారే. కానీ కొన్ని పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కారు పార్టీ పైన వెళ్ళినటువంటి డాక్టర్ సంజయ్ అభివృద్ధి అంశాలను పరిగణలోకి తీసుకొని తాను పాటు మారని చెప్పినటువంటి తరుణంలో మరోసారి కరీంనగర్ కలెక్టరేట్ వేదికగా వీరిద్దరి మధ్య ఒక్కసారిగా ఇప్పటి వరకు ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్పుకోవచ్చు. కానీ దీనిపైన ఇటు బీఆర్ఎస్ పార్టీ అనుకున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటి అనేది మొత్తం వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ విజయభాస్కర్. నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా ఇవాళ రైతులకి 15,000 రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే. ఇవాళ వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందే. వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. ఇవాళ కరీంనగర్ జిల్లాలో రైతులకి రైతు భరోసా 15,000 ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. పోయిన 2 సీజన్లు మీరు రైతు భరోసా ఇవ్వలేదు అని ఇలా కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన మేము దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది, ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేసిన. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే 2వ విడత దళిత బంధుని వీళ్ళు ఇవ్వకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే 3 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి